जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदधेरे निनाद जय 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 जय। హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ హాసిఫ్. పంచారామ క్షేత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం భీమవరంలోని సోమారామ క్షేత్రాన్ని సందర్శించబోతున్నాము. అసలు పంచారామాలు అంటే ఏమిటి, ఇవి ఎలా ఆవిర్భవించాయి, ఇవి ఎక్కడెక్కడున్నాయి, ఎలా సందర్శించాలి, వీటి యొక్క స్థల పురాణం ఏంటి, ఈ వివరాలన్నీ కూడా పంచారామాలలో ఒకటైనటువంటి ద్రాక్షారామం వీడియోలో నేను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఒక్కసారి ఆ వీడియో చూడండి. పంచారామ క్షేత్రాలలో ఈ సోమేశ్వర స్వామివారి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం టౌన్లో ఉంటుంది. మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భీమవరంకి డైరెక్ట్గా ట్రైన్ కనెక్టివిటీ ఉంది. మీ యొక్క కన్వీనియన్స్ని బట్టి ఐఆర్సిటిసి వెబ్సైట్లో ట్రైన్ డీటెయిల్స్ని చెక్ చేయండి. భీమవరంలో రెండు రైల్వే స్టేషన్స్ ఉంటాయి. ఒకటి భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్, రెండవది భీమవరం టౌన్ రైల్వే స్టేషన్. భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి ఆలయం 500 మీటర్ల దూరంలో ఉంటుంది, నడిచి వెళ్ళిపోవచ్చు. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి సుమారుగా 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సర్వీస్ ఆటోలో ఎక్కితే 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆలయాన్ని చూద్దాం రండి. ఇదే ఆలయం యొక్క ప్రధాన రాజగోపురం. ఈ రాజగోపురానికి ఎదురుగ్గా ఒక పెద్ద అందమైన కోనేరు కూడా ఉంటుంది. ఈ కోనేటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. నేను కార్తీక మాసంలో వెళ్ళాను కాబట్టి భక్తుల రద్దీని ఉద్దేశించి దర్శనం క్యూ లైన్స్ని కూడా ఏర్పాటు చేశారు. రాజగోపురం దగ్గరికి రాగానే ఒకసారి తల పైకెత్తి చూసామంటే అద్భుతమైన పెయింటింగ్ కనిపిస్తుంది. ఒక్కసారి ఆ శివయ్యకు నమస్కరించుకొని లోపలికి వెళ్దాం రండి. లోపలికి రాగానే ఆలయం మనకి 2 అంతస్తులుగా కనిపిస్తుంది. క్రింది అంతస్తులో శ్రీ పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివార్లు కొలువై ఉంటే, పై అంతస్తులో శ్రీ అన్నపూర్ణాదేవి కొలువై ఉంటారు. ఆలయం లోపల రాజగోపురానికి 2 వైపులా 2 చిన్న ఉపాలయాలుంటాయి. కుడివైపున శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధి మరియు ఎడమవైపున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధి ఉంటాయి. పురాణాల ప్రకారం ఈ ఆలయంలోని శివలింగానికి చంద్రుడు ప్రాణప్రతిష్ఠ చేశాడు.
అందుకే ఈ శివలింగం చూడ్డానికి అచ్చం చంద్రుడిలాగానే కనిపిస్తుంది. అది మాత్రమే కాకుండా ఈ ఆలయంలోని మరో విశేషం ఏమిటంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి శివలింగం పౌర్ణమి మరియు మిగిలినటువంటి రోజుల్లో తెలుపు రంగులోనూ, ఒక్క అమావాస్య రోజు మాత్రం నలుపు రంగులోనూ దర్శనమిస్తుంది. కిందంతస్తులో ఉన్న దేవుళ్ళని దర్శించుకున్న తరువాత ఆలయానికి కుడివైపున ఉన్నటువంటి మండపంలో ఉన్న మెట్ల ద్వారా పైకి వెళితే శ్రీ అన్నపూర్ణాదేవి వారి సన్నిధి ఉంటుంది. చాలామందికి ఈ విషయం తెలియక అమ్మవారి దర్శనాన్ని మిస్ చేసుకుంటూ ఉంటారు. సో గుర్తుంచుకోండి. ఇదే ఆలయానికి కుడివైపున ఉన్నటువంటి మండపం. ఇక్కడ అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. అలా ఆలయం వెనక్కి వెళితే కుమారస్వామి వారి సన్నిధి ఉంటుంది. తారకాసురుడు అనే రాక్షసుడిని కుమారస్వామి వధించిన తరువాతనే ఈ పంచారామ క్షేత్రాలు ఆవిర్భవించాయి కాబట్టి ప్రతి ఒక్క పంచారామ క్షేత్రంలోనూ కుమారస్వామి వారి సన్నిధి ఉంటుంది. ఇక ఆలయానికి ఎడమవైపున ఉన్నటువంటి మండపంలో చండీశ్వర సన్నిధి మరియు శ్రీ ఆంజనేయ స్వామివారి ఉపాలయాలు ఉంటాయి. ఆంజనేయ స్వామివారి ఆలయం నుంచి కొంచెం ముందుకు వస్తే నవగ్రహ మండపం ఉంటుంది. ఈ నవగ్రహ మండపానికి ఎదురుగ్గా శ్రీ పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ చిత్రాన్ని చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను ఆలయం మొత్తం సందర్శించాను. ఆలయం నుంచి బయటికి వస్తుంటే నాకు ఒక 3 శిలాపలకాలు అయితే కనిపించాయి. వీటిలో మొట్టమొదటిది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, పంచభూత శివలింగాలు. ఈ పంచభూత శివలింగాలు అనేవి అగ్ని, వాయు, పృథ్వీ, ఆకాశం, నీరు వీటికి ప్రతిరూపాలు అన్నమాట. వీటిలో మొదటిది వచ్చేసి పృథ్వీలింగము కాంచీపురంలో ఉంది. అలానే రెండవది వాయులింగం శ్రీకాళహస్తి, ఆకాశలింగం చిదంబరము, జలలింగం జంబుకేశ్వరము, అలానే అగ్నిలింగము అరుణాచలము. ఈ 5 పంచభూత శివలింగాలని నేను దర్శించుకున్నాను. వీటికి సంబంధించిన వీడియోస్ మొత్తం మన ఛానల్లో ఉన్నాయి. అవి ఎక్కడున్నాయి, ఎలా వెళ్ళాలి, అక్కడ స్టే ఎలా చేయాలి, ఆలయం యొక్క స్థల పురాణం ఏంటి, ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. రెండవ శిలాపలకంలో మనం అష్టాదశ శక్తిపీఠాలను చూడొచ్చు. సో శక్తిపీఠాలు ఎలా వెలిసాయి అన్నది నేను మీకు ద్రాక్షారామం వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ శక్తిపీఠాల్లో నేనైతే 4 శక్తిపీఠాలు మాత్రమే దర్శించుకున్నాను ఇప్పటి వరకు. అవి ఏమేంటి అంటే కంచిలోని కామాక్షి అమ్మవారి శక్తిపీఠం, శ్రీశైలంలోని భ్రమరాంబాదేవి అమ్మవారి శక్తిపీఠం, ద్రాక్షారామంలోని మాణిక్యాంబాదేవి శక్తిపీఠం, అలానే పిఠాపురంలోని పురుహూతికాదేవి అమ్మవారి శక్తిపీఠం. ఇవి 4టిని నేను దర్శించుకున్నాను. వీటికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలానే త్వరలోనే ఈ అష్టాదశ శక్తిపీఠాలకు సంబంధించిన వీడియోస్ మొత్తం మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో దీనికోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. 3వ శిలాఫలకం వచ్చేసి పంచారామ క్షేత్రాలు. ప్రస్తుతం మనం ఏదైతే సిరీస్ చేస్తున్నామో ఈ ఆలయానికి సంబంధించిన శిలాఫలకం అయితే ఉందన్నమాట. మొదటిది సోమేశ్వర స్వామి వారు. ఇప్పుడు మనం ఏదైతే ఆలయంలో ఉన్నామో ఈ ఆలయం అన్నమాట. అండ్ సెకండ్ది వచ్చేసి
క్షీర రామలింగేశ్వర స్వామి వారు పాలకొల్లులో ఈ ఆలయం ఉంటుంది. ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఆ వీడియోనే వస్తుందన్నమాట. మూడవది వచ్చేసి అమరలింగేశ్వర స్వామి వారు అమరావతిలో కొలువై ఉన్నారు. ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. అండ్ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారు ఆల్రెడీ దర్శించుకున్నాం. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, చూడండి. అండ్ కుమారరామ భీమేశ్వర స్వామి వారు సామర్లకోటలో కొలువై ఉన్నటువంటి పంచారామ క్షేత్రం, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి. ఫ్రెండ్స్, దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడే జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి అయితే వచ్చాను. సో పులిహోర, ఒక కర్రీ, పప్పు, చట్నీ, స్వీట్ పెట్టారనమాట. సో ఇక్కడే భోంచేసి నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను పాలకొల్లులో ఉన్నటువంటి పంచారామ క్షేత్రానికి అయితే వెళ్ళబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.